హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ఈ వారం రోజులు నేను లేను కదా, ఏం చేసినారు? ఏం చేస్తాం, తెల్లారి సాయంత్రం పాటలు చేసుకుంటాం, పాటలు పాడలేదు. అమ్మయ్యా, ఇంకా కుటుంబ ప్రార్థనలు ఉండవు, హాయిగా పడుకోవచ్చు ప్రార్థన సమయంలో. అమ్మయ్యా, ఈ వారం రోజులు ఇంకా కుటుంబ ప్రార్థనలు ఉండవు. అమ్మయ్యా, వెళ్ళిపోయాడు విజయవాడకి. మాకు ఇంకెంత సంతోషం, ఈ వారంలో హాయిగా మమ్మల్ని ఊరు పట్టించుకుంటే వాళ్ళు ఉంటారు అని అనుకున్నారా? అయితే ప్రార్థన వాకింగ్ చెప్పిన విన్నాడు, ఇప్పుడే రాడా, ఎప్పుడు వస్తారంటే ఇప్పుడే రాడా, వాకింగ్ చెప్పిన విన్నాడా, ఏంటి నువ్వు విన్నాడా అని నేను అడితే వాకింగ్ చెప్పిన విన్నాడా, ఇప్పుడే రాడా. అయితే ఏం తెలిసి నీకు? నాకు తెలియదు, నువ్వు 20 ఏళ్ళు 10 ఏళ్ళు అంటున్నావు, నేనేందో నిన్న మనం చేసినాను వాటి. అయితే నేను లేకపోయినా కూడా ఈ వారంలో మీరు బాగా ప్రార్థన కోసం కనిపెట్టినారు అన్నమాట. కనిపెట్టినారు లేదా? ఇప్పుడు శనివారం ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? పోయినారా? నువ్వు లేకుండా నేను రమ్మని చెప్పిన మీ నాయన. నాకంటే పెద్ద సేవకుడు ఉన్నాడు కదా. మీకు వాక్యం మీద అంత, ప్రార్థన మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే, అరే మా సేవకులు లేడే, విజయవాడకి పోయినాడే, మనం తడిగుడ్డ వేసి పడుకోకూడదే, మాకు ఇంకా బాబు కంటే ఇంకా పెద్ద సేవకుడు ఉన్నాడే, ఆ సేవకుడి దగ్గర పోయి ప్రార్థన చేసుకోవాలని అనుకున్నారా? ఆయన వస్తే ప్రార్థన చేసుకోవాలి, లేదంటే మనం తడుగుడ్డ వేసుకొని సీరియల్ సినిమాలు చూసుకుంటే హాయిగా పడుకోవచ్చు. నేను కూడా ఒక రోజు మా ఇంటికి ప్రార్థన అని చెప్పిన. మీరు పోవాలా? శనివారం ఇక్కడ ప్రార్థన, శనివారం ఇంట్లో పోవాలి కదా. మీరు పోతే వద్దు రాద్దని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారా? చెప్పరు, బాబులేడు ఉంటారో ఏమో అని. ఎందుకంటారు? నీకు ఫోన్ చేస్తే ఓ పెద్దాయం వచ్చి పొద్దున వచ్చి ప్రార్థన చేయించుకోపోయింది మా నాన్న దగ్గర. బాబులేడు బాబులేడు, బాబు వచ్చిన తర్వాత రా అన్నాడా? నాకంటే పెద్ద సేవకుడు, మంచి సేవకుడు ఉన్నాడు. నేను లేనప్పుడు ఆ సేవకుడి దగ్గర సరే అక్కడ పోయి మీరు ప్రార్థనలో కూర్చోవడమా, లేకపోతే ఇక్కడ పిలిపించుకోవడమా, ఇక్కడ రాలేకపోతే మీరే అక్కడ పోయాం ఏదో ఒకటి చేయాలా. అదే విశ్వాసం. మీరు పోవాలా. ఒక సేవకుడు లేకపోతే ఇంకో సేవకుడు, ఇంకా పెద్ద సేవకుడు, మంచి సేవకుడు ఉన్నాడు కదా, ఆ సేవకుడి దగ్గర ఏం మాట్లాడినాం, కొన్ని దేవుడు మాట్లాడతాం. 3 రోజులు 4 రోజులు 5 రోజులు లేడే, ఇంకో సేవకుడి దగ్గర పోదామని అనుకోవాలి కదా. హల్లెలూయా. సరే, శనివారం ప్రార్థన ఖచ్చితంగా మీరు పాడాలి. అమ్మా, నువ్వు ఎత్తి ఇబ్బంది అయితే ఏమి ఎత్తద్దులేమ్మా. యేసుప్రభు ఖర్చు కట్టే దేవుడు కదా. ఖచ్చితంగా నువ్వు ఎత్తు, లేకపోతే నేను ఆశ్రయించిన దేవుడు కాదు. సరే సరే, ఏం కాదులే, ప్రార్థన చేద్దాం. మేము వేసి ప్రార్థన చేద్దాం, దేవుడు బాగా చేస్తాడు. హల్లెలూయా. సరే, మీరు బాగా అయితే విశ్వాసంలో ప్రార్థన ఎప్పుడెప్పుడు జరుగుతుందని ఆశతో ఎదురు చూసినందుకు నా హృదయం కూడా చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు ఇంత ఆసక్తిగా ఉన్నారు కదా, ఇంత ప్రార్థన మీద ఇంత కోరిక కలిగి ఉన్నారు కదా, చివరిసారి జరిగిన కుటుంబ ప్రార్థన దేవుడి గురించి మాట్లాడినాడు. చెప్పండి, నాకు రాస్తున్నావా? వెరీ గుడ్, మంచిది. ఎట్లా రాసుకున్నావో, గుర్తుపెట్టుకున్నావో, ఎట్లా రాసుకున్నది చెప్పండి కొట్టండి మళ్ళీ ఇంకోకోసం. వెరీ గుడ్, మీకు అందరికీ గుర్తుంది, నాకు చాలా సంతోషం. అన్న కోసం చెప్పండి కొట్టండి, గుర్తుపెట్టుకోవాలి. మంచిది. నేను లేను కదా ఆదివారము, చర్చికి ఎవరు విన్నారు? ఏమే నువ్వు పాప దగ్గర విన్నావు, నువ్వు నేను పైన నిలువైనా గోళ్ళకి నిలువైనా సరే. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం.
పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాలంటే చెప్పినారు మీరు. దేవుడు ఎవరిని చూస్తాడు, ఎవరి మీద కనికరిస్తాడు, ఎవరిని విడిపిస్తాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. మంచిది, మీకు గుర్తుంది. ఒకవేళ మర్చిపోయింటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి, దీవించండి, ఆశీర్వదించండి. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 14. వెరీ గుడ్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుంచి 21 వరకు. చెవులు గలవాడు ఆమేన్. చూద్దాం, చదువు. 13 నుంచి 21 వరకు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశము ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యుద్ధకొచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇక్కడే పొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళకనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుటని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని మా యొద్దకు తినని చెప్పి పచ్చిక మీద కూర్చుంటాడని జనుల జ్ఞానం ఇచ్చి ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశ వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కను 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించిన 5,000 మంది పురుషులు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. విన్నారా? ఏమన్నా అర్థమైందా? కొంచెం కొంచెం అన్నా ఏమర్థమైంది? అరణ్య ప్రదేశం పొద్దుపోయింది. అక్కడ జరిగిన సంభవం ఏంటంటే నేను చెప్తాను, మీరు వినండి. యేసు ప్రభు అరణ్యంలోనికి వెళ్ళారు ఒంటరిగా. యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ తెలుసుకున్నారు యేసు ప్రభు అరణ్యంలో ఉన్నారంట అని. తెలుసుకున్న తర్వాత వీళ్ళు కూడా యేసు ప్రభు కోసము అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని చూసి, అరే నా కోసం ఈ అరణ్య ప్రదేశంలో కూడా వీళ్ళు వచ్చేసారని చెప్పేసి వారి మీద జాలిపడి వారికి వాక్యాన్ని బోధించి వాళ్ళ రోగాలతో ఉన్న వారిని స్వస్థతపరిచాడు, బాగు చేశాడు. దయ్యంతో బాధపడుతున్న వాళ్ళకి విడుదల ఇచ్చాడు. రకరకాల అద్భుతాలు అక్కడ చేశాడు. అక్కడ జరిగిన సమయం ఏంటంటే, పోయినారు, పొద్దున్నే పోతే సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం తినలా, నీళ్ళు అక్కడ ఏమీ లేవు. అక్కడ ఉండే శిష్యులకి, యేసు ప్రభుతో పాటుండే శిష్యులకి ప్రజలను చూడగానే వాళ్ళు నీరసంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పొద్దున్న నుంచి వాళ్ళు ఏం తినలా కాబట్టి అలసిపోయినారు, నీరసంగా ఉన్నారు. ఎవరికి అంత ఎనర్జీ, శక్తి లేదు. అది చూసి ఆ శిష్యుల్లో ఒకరు పోయి యేసు ప్రభు దగ్గర పోయి, ప్రభువా, జనులు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడే ఉన్నారు, వారికి ఆహారం లేక నీరసిల్లిపోతున్నారు. ఇంకా ఇక్కడే మనం జనులను ఇక్కడే పెట్టుకుంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న కళ్ళు తిరిగి పడిపోవచ్చు. కాబట్టి ఇంకా చాలు ప్రభు, వాళ్ళని పంపించేయి. నువ్వు పంపించేస్తే వాళ్ళు పోయి చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడికైనా పోయి అంగడిలో పోయి దాన్ని కొడుక్కొని తింటారు, వాళ్ళకి శక్తి వస్తుంది. లేదంటే ఇక్కడ ఉంటే కళ్ళు తిరిగి పడిపోతారు అని చెప్తాడు. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండే శిష్యులను చూసి, జనులు వెళ్ళాల్సిన పని లేదు, మీరే వాళ్ళకి అన్నం పెట్టండి, ఆహారం పెట్టండి అంటాడు. మీరే వాళ్ళకి అన్నం పెట్టండి అనగానే వెంటనే ఆ శిష్యుల్లో ఒక అతను వచ్చి, ప్రభువా, ఏంది ప్రభువా, మమ్మల్ని వాళ్ళకి అన్నం పెట్టమంటున్నావు? వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా ప్రభువా? పురుషులే 5,000 మంది అంట. 5,000 మంది అంటే ఆ కాలంలో ఒక వ్యక్తికి 2-3 భార్యలు ఉండేవాళ్ళు. ఒక భార్య అనుకుందాం,
ఒక పురుషుడికి ఒక భార్య అనుకుందాం. 5,000 మందికి 5,000 మంది భార్యలు. ఎంతమంది? 10,000 మంది. 10,000 మంది. ఒక్కొక్కరు 5-6 మంది, మినిమం అంటే 5 మందిని కనేవాళ్ళు ఆ కాలంలో. 5 మంది పిల్లలు ఉండేవాళ్ళు మినిమం, అంటే తక్కువ అంటే 5 మంది ఉండేవారు. మనం ఇద్దరినే వేసుకుందాం, 2 పిల్లలు అనుకో. 5 2 10,000 మంది పిల్లోళ్ళు. 10,000 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపితే 10,000 మంది, పిల్లోళ్ళు కలిపితే 10,000. మొత్తం ఎంత? 20,000. అంటే తక్కువ ఎంతమంది ఉన్నారంటే అక్కడ 20,000 మంది ఉన్నారు. ప్రభా ఈడ 20,000 మంది ఉన్నారు ప్రభా. ఈ 20,000 మందికి మేము ఉండేది 12 మంది, మేమెక్కడి నుంచి అన్నం తెచ్చిపెట్టేది అయ్యా? అయ్యి బాబోయ్, వీళ్ళు తేవాలంటే మేమెక్కడ పోయి ఎన్ని రొట్టెలు తేవాలా, ఎన్ని చేపలు తేవాలా వీళ్ళ కోసము, మేమెక్కడ పోయేది, మేము ఎలాగ పెట్టేది అంటున్నారంట. నేను చెప్పా కదా, ఈ వారం రోజులు ఎక్కడ పోయినా, నేను గుడారాల పండుగ పోయినా. అక్కడ ఎంతమంది వచ్చినారని చెప్పిన? 10 లక్షల మంది వచ్చినారు. ఆ 10 లక్షల మందికి సరిపడా అక్కడంతా బియ్యము, కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ అక్కడ రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభా నువ్వేం చెప్తున్నావు ప్రభా, మమ్మల్ని అన్నం పెట్టుకుంటున్నావు, మాకే తినడానికి ఏం లేదు పొద్దున్న సాయంత్రం వరకు, మేము వీళ్ళకి ఎక్కడి నుంచి పెట్టేది? అది ఒకరా ఇద్దరు అంటే సరేలే ఏదో ఒకటి వీధి తీసుకొని వచ్చేదని పెట్టచ్చు. 20,000 మందికి మేము ఎట్లా ప్రభావ పెట్టేది, ఎందుకు ప్రభా ఇట్లా చెప్తున్నావు అని వీళ్ళు యేసు ప్రభుని అలాగన్నారంట. అప్పుడు యేసు ప్రభు గ్రహించి, ఏంటి అట్లా అనుకుంటున్నారంటే, ప్రభా నువ్వేమో పెట్టమంటాను మమ్మల్ని, మేము ఎక్కడ ప్రభు తెచ్చి వెళ్ళి పెట్టేది అని చెప్పారంట. అప్పుడు వెంటనే యేసు ప్రభు అంటున్నాడంట, మీ దగ్గర ఏముంది అని అడిగాడంట. మీ దగ్గర ఏముంది అని అడగగానే ఆ జన సమూహంలో నుంచి ఒక చిన్న అబ్బాయి ఇంత ఈ అమ్మాయి అంత అబ్బాయి వచ్చి, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పారంట. ఎన్నే మన బాగా చెప్పంటే 5 చపాతీలు. ఎన్నే 5 చపాతీలు 2 చిన్న చేపలు, 2 చేపలు మనం ఏంటో పెట్టుకుంటాం కదా ఆ చేపలు. నా దగ్గర 5 రొట్టెలు 5 చపాతీలు 2 చేపలు అని చెప్పి పిల్లోడు ఎత్తుకొచ్చినాడంట యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వస్తేనే యేసుప్రభు ఆ 5 రొట్టెల్లో 2 చేపలను తీసుకున్నాడంట. జనులందరినీ కూర్చోబెట్టండి అని చెప్పాడంట. జనులందరినీ కూర్చోబెట్టాడంట. కూర్చోబెడితే ఇలా ఒక టెన్షన్, అయ్యి బాబోయ్ ఉండేదే 5 రొట్టెలు 2 చేపలు, ఒక్కొక్క చిన్న ముక్క గొరికిచ్చినా కూడా రావే ఎంతమందికి, ఆ చేపలు ఒక్కొక్క ముళ్ళు బీకిచ్చినా కూడా ఎంతమంది సరిపోదే, ఈయన జనాలు అందరూ కొత్తమంది ఉంటాడు, ఈరోజు మన పరుగు బాయ్, మనకు అవమానమే, చచ్చ ఏంది యేసుప్రభు ఎట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలంట శిష్యులు. యేసుప్రభు జనులందరూ కూర్చోబెట్టినంటే ఇంకా తప్పక యేసుప్రభు ఆజ్ఞాపించారు, యేసుప్రభు కదా, ఇంకా తప్పక ఏదైతే అవుతుంది పరుగు పోతే పోయిందిలే కూర్చోబెట్టని చెప్పేసి అందరిని కూర్చోబెడుతున్నారంట. వాళ్ళు కూర్చుండేవాళ్ళు, నా ఎందుకు నాకు కూర్చోబెడతారు అంటే, ఎందుకంటే నీకు ఎందుకు అన్నం పెడతారు కూర్చో తిందరు అంటారు వాళ్ళు. అన్నం ఎక్కడ కనిపించట్లేదు కూడా, నీకు అయింది రా, మీకు అన్నం పెడతారు తిందరు కూర్చోలే అని ఈ పక్క వాళ్ళు కూర్చోబెట్టారంట. అట్లా అందరినీ కూర్చోబెట్టినారు వరుసగా. కూర్చోబెట్టిన తర్వాత యేసు ప్రభు తెచ్చింటాడు కదా, చిన్న ఆ బుట్ట తెచ్చింటాడు కదా, ఆ బుట్టని తన చేతిలో తీసుకొని పైకెత్తి ఆశీర్వదించి దేవునికి స్తోత్రం చెప్పి కింద పెట్టాడంట. కింద పెట్టిన తర్వాత ఇప్పుడు శిష్యుని పిలిపించి, ఇప్పుడు మీరు వెళ్ళి పంచండి అని చెప్పాడంట. పంచండి అని చూస్తే ఆ బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టలో వాళ్ళ దగ్గర తెచ్చిన బుట్టలో అప్పుడేమో 5 రొట్టెలు 2 చేపలు ఎంత బరువు ఉంటుంది, ఈ పిల్ల కూడా ఎత్తుకుపోతుంది, ఎందుకంటే తెచ్చిందే చిన్నబిడ్డ. ఆ శిష్యులు ఈ 5 చేపలు 2 రొట్టెలు ఏమి ఎత్తుకుపోతారని చెప్పి ఎత్తే బరువుగా ఉన్నాయంట. నాయన స్వామి ఇంత బరువుగా ఉంది, వాళ్ళు మొయలోకి పోతాను, ఇంకొంచెం ఎత్తే అసలు మొయలోనంట, ఆ సిలిండర్ అంతా ఉంటుందంట బరువు, అది మొయలోకి పోతానంట. ఓ నాయన స్వామి ఇది అంత ఎంత బరువు ఉందని పైన గుడ్డ తీసి చూస్తే మొత్తం రొట్టెలు చేపలు అయిపోయినాయంట, మొత్తం అంతా నిండిపోయినాయంట. వాళ్ళు సంతోషంతో బుక్కిరి అయిపోయి ఆ 12 మంది బుట్టలు తీస్తే అన్ని చేపలు రొట్టెలతో మిగిలిపోయినాయంట. వాళ్ళు ఎత్తుకొని ఆ కూర్చున్న సంతోషంతో ఆ జనాలందరికీ వడ్డించినారంట. ఆ జనాలందరూ తృప్తిగా ఒకడు 10 రొట్టెలు 20 రొట్టెలు 10 నుంచి కదా ఆగలుతున్నారు రాము, తింటా ఉన్నారంట, రొట్టెలు చేపలు తింటా ఉన్నారంట. ఒకడు 10 రొట్టెలు 20 రొట్టెలు 10 చేపలు దొరికింది, ఫ్రీగా వచ్చింది కదా, తింటాను మళ్ళీ దొరుకుతాయి లేదని చెప్పేసి ఫుల్గా తినేసానంట. అందరూ తినేసి తేంపులు వచ్చేస్తాయంట, అంటున్నారంట, తేంపులు వచ్చేస్తాయంట వాళ్ళకి. అందరూ తినేసి తేంపులు లేకుంటా అందరూ పోతే యేసుప్రభు అన్నాడంట, ఇట్లా అంటున్నాడంట శిష్యుల్ని, అందరూ అందరికి పనిచేసినారా అన్నాడంట. అందరికి పనిచేసినాం ప్రభు అన్నాడంట.
మరి ఇంకెంత మిగిలినాయి అన్నాడంట. ప్రభు అక్కడ మొక్కలు పడిపోయినాయి ప్రభు అంటే, ఆ మొక్కలన్నీ ఎరండి అన్నాడంట. మొక్కలన్నీ ఏరితే ఎన్ని గంపలు అయినాయంట? 12 గంపలు అయినాయంట. ఎన్నే? 12 గంపలు అయినాయంట ఆ మొక్కలే. 12 గంపలు అయితే ఎంతమంది ఉన్నారు శిష్యులు? 12 మంది శిష్యులు. ఫస్ట్ ఏం చెప్పినారు? ప్రభా మేము ఊరు పెట్టేది ప్రభా, మేము ఎక్కడ నుంచి తెచ్చినాం ప్రభా అన్నారు కదా. తినండి రంగా తినండి, ఒకడు ఒక గంప తినండి అన్నాడు యేసుడు. అంటే 12 గంపలు మిగిలినాయంట. మీరు అన్నారు కదా మేము ఎక్కడ నుంచి తెచ్చేది ప్రభా, ఇది రా ఆశీర్వాదం అంటే అని చెప్పేసి పంపించినాడంట. వాళ్ళు జనులు తృప్తిగా తిన్నారంట. వాళ్ళు తృప్తిగా తిన్నా కూడా 12 గంపలు మిగిలిపోయినాయంట. ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? 5 రొట్లు 2 చేపలే. 20,000 మంది, తక్కువలో తక్కువ 20,000 మంది కడుపు నిండా తేపులు వచ్చేలాగా తిన్నారంట. అంత తిన్నా కూడా 12 పుడకలు మిగిలిపోయిందంట. ఇంకా 5 రొట్లే 2 చేపలే. దీని నుంచి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ దగ్గర ఉన్న కొంచెము విస్తారంగా ఆశీర్వదించబడాలంటే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఉండే కొంచెము విస్తారంగా ఎవ్వరు ఊహించిన విధంగా మిగిలిపోయేంతగా ఆశీర్వదించబడాలంటే ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది అనే అంశం గురించి దేవుడు ఈరోజు మనకందరితో మాట్లాడుతున్నాడు. ఆ పిల్లోడి దగ్గర ఎంత ఉంది? 5 రొట్టెలు 2 చేపలే. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి విస్తారంగా అయినాయి? దాదాపు తక్కువ 20,000 మంది కడుపు నిండా తృప్తిగా తిన్నా కూడా ఇంకా మిగిలిపోయింది కదా. ఎందుకు? ఆ కొంచెము, ఆ 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు, ఆ కొంచెము అంత విస్తారమైన అంతమందికి ఎలాగా సరిపోయింది. సరిపోవడం కాదు, తృప్తిగా తిన్నారంట. ఆశించినంత తిన్నా కూడా ఇంకా మిగిలిపోయిందంట. మామూలు భాషలో ఎత్తుకుంటే ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లోడు కూడా సరిపోవు. ఎందుకో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉన్నాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనమే ఆకలితో ఉంటే ఆ పాపైనా 5 రొట్టెలు తినేస్తుంది, 5 చపాతీలు తినేస్తుంది. తినేదమ్మా తినేస్తా 15 తినేస్తుంది తెలిసిపోతుంది. ఆ పాపైనా ఒక 5 రొట్టెలు తినేస్తుంది ఈజీగా. కానీ ఆ 5 రొట్టెలు ఒక్కరికి కూడా సరిపోని ఆ 5 రొట్టెలు 2 చేపలే 20,000 మందికి తృప్తిగా తిన్నా కూడా ఇంకా మిగిలిపోయేంతగా ఎలా మార్చబడింది, అది మనం తెలుసుకోవాలి. మన దగ్గర కొంచెం ఉండొచ్చు, అది డబ్బులు కావచ్చు, జ్ఞానం కావచ్చు, తెలివి కావచ్చు, ఆస్తి కావచ్చు, సంపద కావచ్చు, పలికిబడి కావచ్చు. ఆ కొంచెమే ఎప్పుడు విస్తారంగా మార్చబడుతుంది, అందరికంటే ఎక్కువగా మనకి ఇవ్వబడుతుంది. మిగిలిపోయేంతగా అన్ని అవసరాలు తీరిపోయినా ఇంకా అత్యధికంగా మిగిలిపోయేంతగా ఎప్పుడు మార్చబడుతుంది అనే అంశం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చెప్పండి. నా దగ్గర ఉన్న కొంచెము ఎప్పుడు విస్తారంగా మార్చబడుతుంది. హల్లెలూయా. సో అతని దగ్గర, ఆ చిన్న బిడ్డ దగ్గర ఉన్న కొంచెము ఎప్పుడు విస్తారంగా మార్చబడిందంటే, ఆ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్న, అది అత్యంత ఆకలితో కూడిన పరిస్థితులు అయినా ఆ 5 రొట్టెలు 2 చేపలు తినేస్తే ఆ చిన్న బిడ్డ యొక్క ఆకలి తీరుతుందని ఆ బిడ్డకి తెలిసిన ఆ చిన్న బిడ్డ ఏం చేశాడంట? ఆ 5 రొట్టెలు 2 చేపలు తన దగ్గర ఉన్న కొంచెమును దేవుని చేతిలో పెట్టేస్తాడంట. ఏం చేశాడంట? ఎప్పుడైతే తన దగ్గర ఉన్న కొంచెమును దేవుని చేతిలో పెట్టాడో, అక్కడ రాయబడిన మాట చూడండి, 19వ వచనం. పచ్చిక మీద కూర్చున్నాడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెల్ని శిష్యులకు ఇచ్చాడంట. ఆ 5 రొట్టెలు 2 చేపలు అత్యధికంగా విస్తారంగా అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆ చిన్న అబ్బాయి తన దగ్గర ఉన్న ఆ కొంచెంని దేవుని దగ్గర తీసుకొచ్చేసాడంట, దేవుని చేతిలో పెట్టాడంట.
ఎప్పుడైతే ఆ కొంచెము దేవుని చేతిలో పెట్టాడో ఆ కొంచెమున దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడంట. ఇప్పుడు దేవుని చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు కదా. యేసు ప్రభు ఏమైనా వాటిని తిన్నాడా? వాటిని ఏం చేసినాడు? అక్కడ ఉన్న వాళ్ళకి విస్తారంగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చాడంటే ఆ అబ్బాయితో పాటు వాళ్ళ కుటుంబం కూడా వచ్చి ఉంటుందా ఉండదా? వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చి ఉంటుందా ఉండదా? ఒకవేళ ఆ కొంచెము యేసు ప్రభు చేతిలో ఈ అబ్బాయి పెట్టకపోయింటే, ఒకవేళ తినింటే ఆ ఒక్కడికి ఆ అబ్బాయికి మాత్రమే సరిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న అక్క తమ్ముళ్ళు కూడా ఉంటారు కదా, చెప్పినా కదా ఒకరు 5-6 మంది పిల్లలు కానీ ఉంటారని. వాళ్ళ పరిస్థితి వీడికి మాత్రమే సరిపోయింటుంది, వాడి దగ్గర పెట్టుకుని ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో పెట్టాడో, నా దగ్గర ఉండే కొంచెం కూడా దేవుని చేతిలోకి ఎప్పుడు ఇచ్చాడో, దేవుడు ఆ కొంచెంనే ఆశీర్వదించి మరలా వాళ్ళకి ఇచ్చేసాడంట. ఎంతగా ఇచ్చాడంటే వాళ్ళ కుటుంబమే కాదంట తృప్తిగా తినింది, అక్కడ ఉన్న వాళ్ళు 20,000 మంది తృప్తిగా తిన్నా కూడా మిగిలిపోయిందంట. హల్లెలూయా. సో మన జీవితంలో కొంచెమే ఉండొచ్చు, అది డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, పలుకుబడి కావచ్చు, పేరు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఆ కొంచెమును నువ్వు దేవుని చేతిలో పెడితే, అంటే దేవునికి ఇస్తే, ఆ కొంచెమనే విస్తారంగా దేవుడు ఆశీర్వదించేస్తాడంట. విస్తారంగా విస్తరింపజేస్తాడంట. అత్యధికంగా అసలు ఊహించిన విధంగా దాన్ని దేవుడు విస్తరింపజేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఒక ఇద్దరిని చూపిస్తాను, మనకి ఎక్కువ టైం కాబట్టి ఇద్దరిని చూపిస్తాను. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేసినారు అనేది చూసి దాని ద్వారా మనం తెలుసుకొని వాక్యాన్ని ముగిద్దాం. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7-8 నేను చదువుతాను, మీరు వినండి. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. ఇప్పుడు 12వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. 11, 12. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితునెను. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, సారేపతు అనే ఒక ఊరు ఉంది. ఎవరు? సారాయిపతు కాదన్నా, సారాయిపతు కాదు, సారేపతు. ఏం పేరు? సారేపతు. ఆ ఊరిలో అక్కడ జరిగిన సమయం ఏంటంటే 3 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ ఊరికి కరువు వచ్చేసింది. కరువు వచ్చేసి ఆ ఊరిలో ఉన్న చెరువులు, బావులు అన్నీ ఎండిపోయినాయి. ఎక్కడ నీళ్ళు లేవు, ఒక చుక్క నీళ్ళు కూడా లేవు, అన్నీ ఎండిపోయినాయి. పంటలు పండిద్దాను కూడా నీళ్ళు లేవు, తాగడానికే నీళ్ళు లేవు అంట. ఇంకా పంటలు ఎక్కడ పండిస్తారు? భయంకరమైన కరువు ఆ ఊర్లోకి వచ్చేసింది. భయంకరమైన కరువు ఆ ఊర్లోకి వచ్చేస్తే త్రాగడానికి కూడా నీళ్ళు లేవు, పంటలన్నీ ఎండిపోయినాయి, తినడానికి కూడా గింజలు లేవు, ఏమి లేవు. ఆకలితో అల్లాడి చచ్చిపోతున్నారు మనుషులు, జంతువులు అన్నీ ఆ కరువు చేత ఆకలితో అల్లాడి చచ్చిపోతున్నారు. ఆ ఊరికి పమ్మని చెప్పేసి ఒక సేవకుడికి, ఆయన పేరు ఏలియా. ఏం పేరు? ఏలియా అనే సేవకుడికి యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ఆ ఊరికి వెళ్ళు, సారేపతు అనే ఊరికి వెళ్ళు అని చెప్తాడు. యేసు ప్రభు చెప్పినట్లు ఆ ఏలియా పాస్టరు సారేపతు అనే ఊరికి వెళ్తాడు. వెళ్తూ ఉంటే ఆ ఊర్లోకి వెళ్ళగానే అక్కడ ఒక విధవరాలు, పేద విధవరాలు, భర్త చనిపోయింటాడు, ఆమెకు ఒక కొడుకు ఉంటాడు. ఆమె, వాళ్ళిద్దరే ఉంటారు, కొడుకు ఆమె ఉంటారు, భర్త చనిపోయింటాడు. ఆమె కొన్ని కట్టిపుల్లలు ఏరుకుంటా అక్కడ కనిపిస్తుంది. కట్టిపుల్లలు ఏరుకుంటా కనిపిస్తగానే అక్కడ ఆ సేవకుడు, ఆ ఏలియా పాస్టరు ఆమెను పిలిచి, అమ్మ ఇట్రా అమ్మ అని పిలుస్తాడు. వచ్చిన తర్వాత, అమ్మ నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వు అని అడుగుతాడు. నీళ్ళు ఇవ్వడితే, అయ్యా మా ఇల్లు దగ్గర ఉందయ్యా తెచ్చిస్తాను అని చెప్తుంది.
చెప్పి అట్లా పోతా అంటే మళ్ళీ పిలుస్తాడు, అమ్మ అదే చేత్తో నాకు తినడానికి ఏదైనా ఉంటే పెట్టమ్మా అని అంటాడు. వెంటనే ఏమేమంటుందంటే, అయ్యా నా దగ్గర తొట్టిలో పట్టి కొంచెం ఒక ముద్ద 2 ముద్దలయ్యే అంత పిండి, దానికి సరిపడా నూనె తప్ప ఇంకేం లేదయ్యా. ఆ పిండితో ఒక చపాతి, 2 చపాతీలు, ఒక చపాతీ మాత్రమే అవుతుందయ్యా. కరువు వచ్చేసింది, నీకు తెలియదేమో, ఈ ఊర్లో భయంకరమైన కరువు ఉంది, తినడానికి కూడా ఇంకేమీ లేదు. నా ఇంట్లో ఆ కొంచెం పిండి, ఒక ముద్ద అయ్యే పిండి మాత్రమే ఉంది, ఒక చపాతీకి అయ్యే పిండి మాత్రమే ఉంది. ఆ ఒక చపాతీ పిండి ఇప్పుడు నేను నా కుమారుడు ఈరోజు తినేసి ఎలాగో చచ్చిపోతున్నాం కదా, ఆ ఒక చపాతీ పిండి ఒక చపాతీ తినేసి చచ్చిపోతాంలే, ఉండేది ఆ పిండి కదా అని అనుకొని పుల్లలు ఎరుకోపోయేదానికి, ఆ చపాతీ చేసుకోవడానికి పుల్లలు ఎరుకోవడానికి వచ్చానయ్యా. ఆ ఒక్క చపాతీకి అయ్యే పిండి తప్ప నా దగ్గర ఏం లేదయ్యా. ఆ చపాతీ చేసుకొని తినేసి ఇంకా నేను నా కొడుకు చచ్చిపోతాం. ఎందుకంటే ఎవరికి ఈ ఊర్లో తినడానికి తిండి లేదు, అందరి దగ్గర అయిపోయింది. మా దగ్గర కూడా ఏం లేవు, నీళ్లు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు. ఉండేది ఆ పిండి తింటే ఈరోజు తినేసి ఇంక రేపట్లో మేము చచ్చిపోతాం కదని చెప్పేసి పొలలు ఎరుకుపోతామని వచ్చినానయ్యా అని చెప్తుంది అమ్మ. వెంటనే ఆ సేవకుడు ఏం చెప్తానంటే, అమ్మా నీ దగ్గర ఏది ఉందో అది మొట్టమొదటగా నాకు చేసుకొని తీసుకురా, ఆ రొట్టె నాకు చేసుకొని తీసుకునగా అని చెప్తుంది. సరే ఈయన చూస్తే ఏ రోజు సేవకుల్లా ఉన్నాడో అర్థమైపోయింది ఆయనకు అప్పుడే. ఆ డ్రెస్ సేవకులు ఎట్లా వేసుకుంటారో తెలుసు కదా, వైట్ వైన్ డ్రెస్లో ఉంటారు, తెలుసు కదా. ఈయనెవరో సేవకుడుగా ఉన్నాడు అనుకుని, సరేలే మనం ఎట్లా చచ్చిపోతున్నామో, ఈయనెవరో దేవుని సేవకుడులాగా ఉన్నాడు, ఈయనకి ఇచ్చేద్దాం, ఆయన తిని ఇంకో కొంతమందికి ఏమైనా సువార్త చెప్తాడు, బాగా చేస్తాడు, మనం ఎట్లా చచ్చిపోతున్నాం కదా, మనకి ఎట్లా మన వాళ్ళు ఎవరికి ప్రయోజనం లేదు కదా, సేవకుడికి ఇచ్చేద్దాము, అదేదో ఆయన తిని బ్రతికి ఆ పక్క అంత సువార్త పెట్టి ఇంకొక బతికిస్తాడు, మనం ఎట్లా చచ్చిపోతాం కదా అనుకునిందేమో. ఆమె ఏం చేసిందంటే ఇంటికి పోయి ఆయన కూడా పిలుచుకొని పోయింది. ఆయనకు ఇట్లా కూర్చోబెట్టింది, పొయ్యి దగ్గర పోయి చపాతీ చేస్తుందంట. చపాతీ చేస్తుంటే ఎవరున్నాడు అక్కడ? కొడుకున్నాడు. ఎవరు? ఇంత బిడ్డే. వాడికి అప్పటికే ఆకలి ఎక్కువ. ఎందుకు? ఆహారం ఎక్కడ లేదు, ఉండేది ఒక్క ముద్ద, ఆ ముద్ద తినాలా. వాడికి అమ్మ ఆకలేస్తుందామంటే ఏమో రుద్దుతుంది, చపాతీసి రుద్దేసి కాల్చింది ఏమో, వానికి ఏం చెప్పిందో, వాడిని పుజ్జగించిందో లాలించిందో ఏం చేసిందో తెలియదు, కానీ ఆ ఒక్క చపాతీని ఎత్తుకొని వచ్చేసి సేవకుడికి ఇచ్చేసిందంట. మేము చచ్చిపోయినా పర్లేదు, మేము ఏమైపోయినా, నేను నా బిడ్డ చచ్చిపోయినా పర్లేదు, ఆ సేవకుడికి ఇచ్చేస్తారని చెప్పేసి ఆమె దగ్గర ఉన్న ఆ ఒకే ఒక్క చపాతీని తీసుకొని వచ్చేసి సేవకుడు పెట్టేసిందంట. సేవకుడు తిన్నాడు. సరేలే సేవకుడిని తిన్నాడు అని చెప్పేసి ఆమె దిగులుతో బాధతో, అరే ఉండే ఒక ముద్ద కూడా పోయింది, సరేలే సేవకుడు తిన్నాడని కొంచెం దిగులుతో బాధతో ఆ పొయ్యి దగ్గరికి ఇంకా సామాన్లు ఎత్తి పెట్టేద్దాము, ఎట్లా చచ్చిపోతాం, ఏం లేదు అనుకున్నది కదా, సామాన్లు ఎత్తి పెట్టేయడానికి అక్కడ పోయిందంట. కొరగిన మీద ప్లేట్ మోసింది కదా, కొరగిన ఎట్లా ఎత్తే కొంచెం బరువుగా ఉందంట. అరే ఏంద్రా ఇది బరువుగా ఉందని చూపిస్తే ప్లేట్ తీస్తే దాంట్లో పిండి ఉందంట. హల్లెలూయా. ఇదేంట్రా, అది నేను చపాతీ చేసాను కదా, ఈ పిండి ఎట్లా వచ్చిందిరా అని ఆమె ఆశ్చర్యపోతానంట. పక్కనేముంది? గ్లాస్ ఉంది. గ్లాస్ మీద చూస్తే గ్లాసులో నూనె ఉందంట. హల్లెలూయా. అరే ఈ నూనె ఎట్లా వచ్చిందిరా, ఈ పిండి ఎట్లా వచ్చిందిరా, ఇది ఎట్లా వచ్చిందిరా అని చెప్పి ఆశ్చర్యపోతుందంట. ఎట్లా వస్తే ఏంలే, ఎట్లా ఒకటి వచ్చింది కదా, నేనే మర్చిపోయినానేమో, నేను 2 ముద్దలు చేయాల్సింది, ఒక ముద్ద చేయాల్సింది ఏమన్నా నేను పక్కన పెట్టేసి ఒక ముద్ద చేసి సగం ముద్ద చేసి సేవలు పెట్టేసినానేమో, సరేలే ఎట్లా ఇదన్నా వచ్చింది, సరేలే ఈ కొంచెం కూడా మనం తిని బతుకుదాం అనుకుని చపాతీ చేసిందంట. చపాతీ చేసి కాల్ చేసి ఆ గిన్నె పక్కన పెట్టేసి ఆ చపాతీలో సగం బిడ్డకి ఇచ్చిందంట, సగం నేను తినిందంట. తల్లి కదా, ఎట్లయినా సగం బిడ్డకి వస్తుంది, సగం లేదా మొక్కలు బాగా వాడు తీసేసి కాలువాగా నేను తిందనుకో, తల్లి మనిషి కాబట్టి తినేసినారంట. సరేలే కొంచెం అంతా బతుకుదని చెప్పేసి మళ్ళీ అది తిరుగుతుంది, మళ్ళీ బరువు వచ్చేసిందంట దాంట్లోకి. అరే ఇదంట మళ్ళీ బరువు వచ్చిందని చూస్తే మళ్ళీ మళ్ళీ దాంట్లో పిండి ఉందంట. దాని గ్లాసులో మళ్ళీ ఇది ఉందంట. అరే ఇదేంట్రా మళ్ళీ పిండి వచ్చింది, మళ్ళీ నూనె వచ్చిందని చెప్పేసి ఏమో ఆశ్చర్యంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ రొట్టె చేసిందంటే తినిందంట. తింటే మళ్ళీ దాన్ని మళ్ళీ చూస్తే దాంట్లో మళ్ళీ పిండి ఉందంట. మళ్ళీ పిండి వస్తుందంట, మళ్ళీ రొట్టె వస్తుందంట, మళ్ళీ పిండి నూనె, మళ్ళీ పిండి
రొట్టెలు చేసుకొని తింటానంట, పిండి అయిపోవట్లేదంట. నీరు రాయబడి మాట నేను చదువుతాను చూడండి. 14 వచనం. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఇప్పుడు చూడు, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఆమె సేవకుడికి తన దగ్గర నుండి ఇచ్చేసిందో ఏమైందంట, ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట, నూనె అయిపోలేదంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు భయంకరమైన కరువు ఆ దేశంలో ఉందంట. అనేక మంది ఆ దేశంలో ఆకలితో అలంటించి చచ్చిపోయినారంట 3 సంవత్సరాల్లో. కానీ ఈ కుటుంబం మాత్రము, ఆ కుటుంబానికి ఆహారానికి నూనె కొదవే లేదంట. హల్లెలూయా. కారణం ఏంటి? 3 సంవత్సరాలు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆహారానికి కొరత లేకుండా హాయిగా తిన్నారంట. అందరూ ఆకలితో చచ్చిపోతుంటే, ఆకలితో అలమటిస్తుంటే, ఇతర కుటుంబాల్లో ఆకలితో అలమటించి చచ్చిపోతుంటే, ఈ కుటుంబంలో మాత్రము ఆకలి కేకలే లేవంట. ఆహారం లేని పరిస్థితి అంట. సమృద్ధిగా ఆహారం ఉందంట. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ కరువు దేశంలో కూడా, ఆ కరువు సమయంలో కూడా తృప్తిగా తిన్నారంట. కారణం ఏంటి? ఆమె దగ్గర ఉన్నది ఆ కొంచెము, నేను నా బిడ్డ తిన్నా తినకపోయినా ఇది సేవకుడికి ఇవ్వాలా, ఆ కొంచెము సేవకుడి చేతిలో పెట్టేసిందంట. నేను నా బిడ్డ ఏమైపోయినా పర్లేదు, మాకు ఆకలి తీరకపోయినా పర్లే, ఈ ఆకలితో మేము చచ్చిపోయినా పర్లేదు, ముందు నా దగ్గర ఉండేది సేవకుడికి ఇవ్వాలా, దేవుని పరిచర్య కోసం ఇచ్చేయాలా. ఆయన దేవుని సేవ చేస్తున్నాడు, సువార్తను ప్రకటిస్తున్నాడు, ఆయనకి ఇస్తే ఆయన పోయి ఇంకొక మందికి ప్రకటిస్తాడు అని ఆమె ఏం చేసిందంట, తాను చచ్చిపోతానని తెలిసిన, అది లేకపోతే తన ఆకలి తీరదని తెలిసిన, ఆకలితో అలమటించాల్సిన తెలిసినా సరే దాన్ని ఎక్కువ మీ సేవకుడి చేతిలో పెట్టేసింది, సేవకుడికి ఇచ్చేసింది. ఆమెకేమని తెలుసా? సేవకుడికి ఇస్తే నాకు ఇంత విస్తారంగా పిండి వస్తుంది, నూనె వస్తుంది, నేను 3 సంవత్సరాల కరువు కాలంలో బతుకని తెలుసా? ఆమెకేం తెలియదు. ఆమె అనుకున్నది ఏంటి? ఒకటే, నేను సేవకుడికి ఇచ్చేయాలి. నా పరిస్థితి ఏమైపోయినా పర్లేదు, నా కుటుంబ పరిస్థితి ఏమైనా పర్లేదు, నేను నా దగ్గర ఉన్నది సేవకుడికి ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేసిందంటే, ఎప్పుడైతే తన దగ్గర ఉన్న ఆ కొంచెమే ఒక్క ముద్దంత పిండే సేవ చేతిలో పెట్టేసిందో ఏమైందంట, ఆ కరువు సమయంలో ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆకలితో అలమటించినా సరే ఈ కుటుంబంలో అసలు ఆకలే లేదంట. హల్లెలూయా. దేవుని సేవకుడికి ఆ కొంచెం ఇచ్చేసింది. తన కుటుంబ పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని సేవకు ఎప్పుడైతే కొంచెం కూడా దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చేసిందో ఆ కుటుంబము ఆ తర్వాత కొరత అనేది లేకుండా ఆశీర్వదించబడింది. ఒకటి. రెండోది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఎలీషా అనే పాస్టర్ ఉన్నాడు. ఎవరు? ఎలీషా అనే పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ దగ్గర చిన్న పాస్టర్లు కూడా ఉంటారు కదా, పెద్ద పాస్టర్ దగ్గర. అలాంటి చిన్న పాస్టర్లలో ఒక పాస్టర్ చనిపోయినాడు. చనిపోతే ఆ పాస్టర్కి భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ పాస్టర్ తన కుటుంబాల అవసరాల కోసము, తన కుటుంబంలో అవసరాలు తీర్చబడ కోసం, పిల్లల కోసమో, తినడం కోసం, వాటి కోసం, వీటి కోసమో ఆ ఊరిలో చాలా అప్పులు చేస్తున్నాడు. అయితే ఈ అప్పులు తీర్చకముందే ఆ సేవకుడు చనిపోయినాడు, ఆ పాస్టర్ చనిపోయినాడు. ఎప్పుడైతే ఈ పాస్టరు అప్పులన్నీ చేసేసి చనిపోయినాడో ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఈ మీదకి వచ్చేసినారు. నీ భర్త చనిపోయినాడు,
మా దగ్గర ఇంత అప్పు చేసినాడు దీనికోసమని, ఇప్పుడు మాకు అప్పు తీర్చు, అప్పు అయినా తీర్చు, లేకపోతే నీ ఇద్దరు బిడ్డల్ని అప్పు కింద మేము జమ చేసుకొని వాళ్ళని అమ్మేసుకొని ఆ డబ్బులతో మా అప్పులు తీర్చుకుంటాం అని చెప్తారు. నీకు టైం ఇస్తున్నాం, 2 రోజులు అంతే నీకు టైం ఇచ్చేది, 2 రోజుల్లో మా అప్పు అయినా కట్టు, మా అప్పు కట్టకపోయినావా నీ ఇద్దరు బిడ్డల్ని మేము అమ్మేసుకొని మా అప్పు డబ్బులు మేము తీసుకునేస్తాం అని చెప్తారు. ఈమెవరు? విధవరాలు, ముందే భర్త చనిపోయినాడు. ఆమెకేమన్నా ఆస్తి ఉందంటే, ఆస్తి ఉంటే అప్పులు ఎందుకు ఉంటాయి? ఆస్తి లేదు, అన్ని అప్పులే ఉన్నాయి. ఇప్పుడు అప్పులు ఎలాగ తీర్చాలో తెలియదు. అప్పులు తీర్చకపోతే 2 రోజుల్లో మళ్ళీ వాళ్ళు వస్తారు, వీళ్ళ బిడ్డల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక పరుగున పోయి అక్కడ పాస్టర్ ఎలీషా అనే పాస్టర్ ఉంటే పాస్టర్ దగ్గర పోయి బోర్ని ఏడుస్తుంటే పాస్టర్ అంటాడంట, అమ్మా ఏమైందమ్మా, ఏమైంది చెప్పమా అంటే, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నా భర్త గురించి నీకు తెలిసాయి కదా, ఆయనేమో మా కుటుంబ అవసరాల కోసం ఎన్నో అప్పులు చేసేసాడయ్యా, ఇప్పుడేమో సడన్గా చనిపోయినాడు. అప్పుడు వాళ్ళు వచ్చేసి నువ్వు మా అప్పు కడతావా సరే, లేకపోతే నీ ఇద్దరు బిడ్డలని మేము అమ్మేసుకొని మా అప్పుని మేము తీర్చుకుంటాము అని చెప్పేసి చెప్పారయ్యా. 2 రోజులు టైం ఇచ్చారయ్యా. ఆ 2 రోజుల్లో అప్పు కానీ కట్టకపోతే నా ఇద్దరు బిడ్డల్ని పట్టుకొని వెళ్ళిపోతారంటయ్యా. నాకు దిక్కెవరయ్యా, నేను ఏం పని చేయగలను, ఇన్ని అప్పులు ఎలాగ తీర్చగలను, నా వల్ల ఏమవుతుందయ్యా, నాకేం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఎలీషా పాస్టర్ దగ్గరికి. అప్పుడు ఎలీషా పాస్టర్ గారు అంటున్నారంట, అమ్మా నీ దగ్గర ఏముందో అది నా దగ్గరికి తీసుకురా అని చెప్పినాడంట. ఏం చెప్పినాడంట? నీ దగ్గర ఏముందో అది నా దగ్గరికి తీసుకురా అని చెప్తుందంట. అప్పుడు ఏమంటుందంట చూడండి, అందుకమే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఆమె దగ్గర ఏముందంట? ఎప్పుడైతే ఆ పాస్టర్ ఎలీషా పాస్టర్ ఆమెతో అమ్మా నీ దగ్గర ఏముందో అది నా దగ్గరికి తీసుకురా అని చెప్తే, అయ్యా నా దగ్గర ఒక చిన్న నూనె కుండ, మనం అంటే ఇప్పుడు నూనె అంటే డబ్బాల్లో పోసుకుంటాం కదా, అప్పుడంతా చిన్న కుండల్లాగా, ఆ నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా అని చెప్పిందంట. సరే దాన్ని తీసుకురా అంటే ఆమె దగ్గర ఉన్న ఆ ఒకే ఒక నూనె కుండను ఎత్తుకొని వచ్చి సేవకుడి దగ్గర ఇచ్చేసింది. ఎప్పుడైతే ఆ ఒకే ఒక నూనె కొండను కూడా సేవకుడి చేతిలో పెట్టిందో వెంటనే సేవకుడు అంటున్నాడంట, అమ్మా ఊర్లోకి పో, ఊర్లోకి పోయి ఏమేమి పాత్రలు ఉన్నాయో వాళ్ళ దగ్గర, బిందులు ఉంటాయో, డేక్షాలు ఉంటాయో, చెమ్ములు ఉంటాయో, డ్రమ్ములు ఉంటాయో, బకెట్లు ఉంటాయో, ఏముంటాయో అన్నీ నువ్వు తెచ్చుకో అని చెప్పాడంట. ఎంతమంది బిడ్డలు? 2 బిడ్డలు. ఏమేం చేసినంటే, రే మీరు పోయి పక్కింట్లో పోయి ఒక డేక్షణ ఒక బిందు ఎక్కించుకోరాకుంటారు, ఎందుకు పాస్టర్ గారు చెప్పినాడు, ఎందుకు ఏమని చెప్పినాడు అంట. చెప్తే వాడు పోయి ఒక డేక్ష ఒక బిందు ఇప్పించుకొచ్చినాడు. ఇప్పించుకొచ్చిన తర్వాత ఆ సేవకుడు దాన్ని తీసుకొని ప్రార్థన చేసి, అమ్మా ఇప్పుడు దీంట్లో నూనె ఉంది, ఈ నూనె ఆ డేక్షలోకి ఆ బిందులోకి పోయింది చెప్పినాడు. పోస్తే చిన్న అంతే ఉంటుంది, అది ఎంత ఒక చెమ్మంతా. ఈమె ఆ డేక్షలో పోస్తుంటే నూనె వస్తానందంటే ఆగిపోలేదంట, అది నిండిపోయిందంట డేక్ష, అయినా ఈ నూనె ఆగిపోలేదంట. బిందులో పోస్తుందంట, బిందు కూడా నిండిపోయిందంట, అయినా నూనె ఆగిపోలేదంట. అరే ఇదేంటో నూనె ఆగిపోలేదని చెప్పేసి మళ్ళీ ఏమా పిల్లలను పిలిచిరే ఇంకా ఏమైనా డేక్ష ఉంటే అయినా తీసుకురా. వాడి పోయి ఇంకా 4 బిందులు 5 బిందులు తెచ్చినట్టు పక్కనలో పోయి తెచ్చినాడంట. పోస్తుందంటే నూనె మాత్రం ఆగిపోవాలంటే నిండిపోతానంట. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పెట్టారంట, ఇంకా ఏమైనా ఉంటే తీసుకురానంట. డ్రమ్ములు, బిందులు, జగ్గులు, బకెట్లు అన్నీ ఆ ఊర్లో ఏమో దొరుకుతాయి అన్నీ తీసుకొచ్చేసిందంట. ఆ ఇల్లు మొత్తం బకెట్లు, బిందులు, డ్రమ్ములు, జగ్గులు వాటితో వీటితో మొత్తం నింపేసిందంట. ఎంత పోసిన ఈ నీళ్ళు మొత్తం నిండిపోయిందంట. అవి మొత్తం నిండిపోయినాయంట. మొత్తం నిండిపోయినా కూడా ఇంకా ఈ నూనె ఆగట్లేదంట. మళ్ళీ వెళ్ళిపోయి ఎప్పుడురా ఇంకా ఊర్లో పోయి ఇంకా ఏమో ఉంటాయంటే, అమ్మ ఇంకా ఊర్లో ఏం లేవమ్మా, ఊర్లో ఉంటే సామాన్లు మన ఇంట్లో ఉన్నాయమ్మా, కనీసం చిన్న టీ గ్లాసులు కూడా లేవు, ఆ టీ గ్లాసులు సాయత్తుకు వచ్చేసినాము, ఇంకేమంట ఎవరింట్లో ఏం లేదు అని చెప్పానంట. కానీ ఈ నూనె మాత్రము ఆగిపోలేదు. ఎప్పుడైతే ఈ నూనె ఆగిపోవట్లేదో, అక్కడ ఉండే పాత్రలన్నీ నిండిపోయినాయో, ఇంకేం చేయాలి అర్థం కాక సేవల దగ్గర మళ్ళీ పెరుగుతుందంట. అయ్యా ఊర్లో ఉంటే బేసన్లు, ప్రిందులు, డాక్షలు అన్నీ తెచ్చేసినాం. ఇప్పుడు మన ఊరు అనుకోండి, మన ఊర్లో 80 కుటుంబాలు ఉన్నాయనుకోండి,
ఒక ఇంట్లో ఎన్ని బిందులు ఉంటాయి? 4 బిందులు, 3 బిందులు అనుకో. 3 బిందుల 240, దాదాపు 300 బిందులు. డేక్షాలు ఎన్ని ఉంటాయి, ఆ డ్రమ్ములు ఎన్ని ఉంటాయి, ఇలాంటి పాత్రలు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఉంటాయి? కొన్ని వేలు ఉంటాయి. అన్ని వేలు లక్షలు తెచ్చుకున్నా కూడా అన్ని నిండిపోయినాక ఇంకూ ఆగలేదంట. ఇప్పుడు ఇంకేం చేయాలో తెలియక పాస్టర్ దగ్గర పరిగెత్తిపోతే, ఏమ్మా అవసరం అంటే, అయ్యా అన్నీ నిండిపోయినాయ్యా, కొన్ని వేల పాత్రలు నిండిపోయినాయి నూనెతో, కానీ ఈ నూనె ఆగట్లేదా అంటే, అప్పుడు పాస్టర్ అంట చాలా అన్నాడంట. చాలా అంటే ఆగిపోయిందంట. ఎప్పుడైతే చాలా అంటే ఆగిపోయిందంట. అప్పుడు పాస్టర్ అంట, ఈ నూనె అంతా పోయి నువ్వు అమ్ముకొని అప్పులు కట్టేసి నువ్వు నీ బిడ్డలు జీవితాంతం మిగిలిన డబ్బుతో బ్రతకండి అని చెప్పాడంట. అంటే నేనేం చెప్పను అంటే, సపోజ్ ఒక 10 లక్షలు ఉందనుకుందాం అప్పు. ఈ నూనె అంతా అమ్మేస్తే 10 లక్షలు తీరిపోగా ఆమె 2 కుమారులు జీవితాంతం బ్రతికిన, కూర్చొని తిన్న, ఏ పని చేయకుండా తిన్నా కూడా అయిపోయినంత డబ్బులు. సపోజ్ ఆమె కొడుకులు దాదాపు కూర్చొని తిన్నా, ఏ పని చేయకుండా లగ్జరియస్గా తిన్నా 10 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం, ముగ్గురు కలిపి 10 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు వచ్చేసిందంట. హల్లెలూయా. ఎట్లా వచ్చింది? అదే ఉందయ్యా. కొంచెం ఏం చేశారంట, వాళ్ళ దగ్గర నాకు కొంచెము సేవకుల దగ్గర ఇచ్చేసిందండి. ఎప్పుడైతే కొంచెము సేవకుల చేతిలో పెట్టేసిందో ఆ కొంచెమే దేవుడు విస్తారంగా, ఆ ఊహించలేదు. ఆమె అనుకుందా ఈ నూనె ఎంత వస్తుంది, నా అప్పులన్నీ తీరిపోతాయి, ఇంకా నేను సత్యాంతరం తిన్నా కూడా, కూర్చొని తిన్నా కూడా అయిపోతాను ఊహించిందా? ఊహించలే. ఆమె చేసింది ఒకటే, సేవకుడి దగ్గర, తన దగ్గర ఉన్న కొంచెమే సేవకుడు ఇచ్చేసింది. ఎప్పుడైతే ఇచ్చేసిందో దేవుడు దాన్నే విస్తారంగా మార్చేస్తున్నాడు. మన దగ్గర ఉండే కొంచెం పరిస్థితి విస్తారంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలంటే, నీ దగ్గర ఉన్న కొంచెంని సేవకుడికి ఇచ్చేయాలి. సేవ కోసం, స్వార్థ కోసం అది ఇచ్చేస్తే దేవుడు దాన్నే విస్తారంగా ఆశీర్వదిస్తాడంట. మొదట ఏమేమో ఆ కొంచెము ఆ కుటుంబంలో ఆ ఇద్దరికి చాలదు, అది కూడా చాలదు, కానీ సేవకుడికి ఇచ్చేయాల. నా కుటుంబ పరిస్థితి ఏమైనా సరే, నా పిల్లల పరిస్థితి ఏమైనా సరే, నేను సేవకుడికి మొదట ఇచ్చేయాల, సేవ కోసం ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేసిందంట తన దగ్గర ఉన్నది. దాన్నే దేవుడు విస్తారంగా ఆశీర్వదించాలంట. ఎంత విస్తారంగా అంటే అందరూ కరువుతో అలమటిస్తున్నా కూడా ఈ కుటుంబంలో కరువు లేదు. రెండో ఆమె జీవితంలో ఆమె అప్పుల సమస్యతో బాధపడుతుంది. అంత అప్పులు ఉన్నా సరే, ఊర్లో అందరి దగ్గర అప్పులు ఉన్నా సరే, ఆమె దగ్గర కొంచెం ఉంటే ఆ కొంచెం అప్పులు కట్టేయకుండా ఏం చేసిందంట, సేవకుడికి చేసిందంట. అయ్యా అని చెప్పి సేవకుడి చేతిలో పెట్టిందంట. ఎప్పుడైతే సేవకుడి చేతిలో పెట్టిందో ఆ కొంచెమే విస్తారంగా దేవుడు మార్చేసి అప్పులన్నీ తీరిపోయి వారు చచ్చిపోయేంత వరకు సుఖంగా హ్యాపీగా జీవించేలాగా దేవుడు మార్చేసినంట. అంటే దాని అర్థం ఏంటంటే, మన దగ్గర ఏదైనా కొంచెమే ఉండొచ్చు, అది డబ్బులు కావచ్చు, ఆస్తి కావచ్చు, లేకపోతే ఏదైనా పదార్థాలు కావచ్చు, పంట కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెమే ఉండొచ్చు. అవి మన కుటుంబ అవసరాలకు కూడా తీర్చుకోవచ్చు, ఆ డబ్బులతో కావచ్చు, వాటితో కావచ్చు. అవి మన అప్పులను కూడా తీర్చలేకపోవచ్చు. అవి మన కుటుంబ అవసరాలను తీర్చలేకపోయినా, మన అప్పులను వాటిని తీర్చలేకపోయినా, మా కుటుంబ అవసరాలు తీరకపోయినా సరే, మా అప్పులు తీరకపోయినా సరే, మేము మొదటి దేవుని సేవకు ఇచ్చేస్తాం. అంటే దేవుని సేవకు ఇచ్చేస్తామని ఎవరైతే తమకున్న కొంచెమును దేవుని సేవ కోసం దేవుని సేవకుడి చేతులు పెడతారో వాళ్ళు విస్తారంగా, వాళ్ళు ఎప్పుడు చూడనంతగా గొప్పగా ఆశీర్వించబడతారంట. అంటే నీ చేతిలో ఎంత ఉన్నా సరే, అది ఎంత కొంతైనా సరే, దాన్ని కానీ నువ్వు దేవుని సేవ కోసం దేవుని సేవకుడి చేతిలో పెడితే నీ కుటుంబ అవసరాలే కాదు, నీ కుటుంబ అప్పులే కాదు, నీ కుటుంబంలో ఉన్న సమస్త సమస్యలను దేవుడు తీసేసి అత్యధికంగా ఆశీర్వదించి అత్యధికంగా విస్తరింపజేసి నీ అప్పుల్ని తీర్చివేసి నీకే ఇంకా మిగులుగా ఉండేలాగా దేవుడు ఇస్తాడంట. సో 3 వ్యక్తుల గురించి నేను చెప్పినాను. మొదటి వ్యక్తి ఏమో ఆ చిన్న పిల్లోడేమో తన దగ్గర ఉన్న ఆ 5 రొట్టెలు 2 చేపలు తనకే సరిపో, తన కుటుంబానికే సరిపో, అయినా సరే నేను తినకపోయినా పర్లేదు,
నా కుటుంబం తినకపోయినా పర్లేదు, ఇది దేవుని చేతిలో నేను పెడతానని చెప్పేసి దేవుని దగ్గరికి ఇచ్చేసాడు. యేసు ప్రభు ఇచ్చేసాడు. ఎప్పుడైతే తన కుటుంబం గురించి తన గురించి పట్టించుకోకుండా దేవునికి ఇవ్వాలా అని చెప్పేసి ఎప్పుడైతే దేవునికి ఇచ్చాడో దేవుడు దాన్నే అత్యధికంగా విస్తరణ చేశాడంట. మిగిలిపోయేలాగా, తన కుటుంబమే కాదు, తనతో ఉన్న వాళ్ళందరూ తృప్తిగా తిన్నా మిగిలిపోయేలాగా దేవుడు దాన్ని మార్చేశాడంట. రెండో ఆయన కూడా అంతే. తన దగ్గర ఉన్నది ఒక చపాతీకి అయ్యే అంత ముద్దే, కానీ అది ఫస్ట్ నేను సేవకుడికి ఇచ్చేయాలా. నా కుటుంబం తినకపోయినా పర్లేదు, నా కుటుంబం ఆకలితో ఉన్నా పర్లేదు, నేను దీన్ని సేవకుడికి ఇవ్వాలని చెప్పేసి సేవకుడికి ఇచ్చిందంట. తన కుటుంబ అవసరాలన్నీ పక్కన పెట్టేసి సేవకుడికి ఇచ్చేస్తే, సేవకుడికి ఇవ్వడం వల్ల ఆ కుటుంబంలో ఉన్న అవసరాలు తీర్చబడమే కాదు, ఆకలి కేకలు తీర్చబడమే కాదు, సర్వ సమృద్ధి, కొరత అనేదే లేకుండా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడంట. అందరూ కరువుతో అల్లాడిపోయినా, అవసరాలతో అల్లాడిపోయినా సరే ఈ కుటుంబంలో అవసరంతో బాధపడే పరిస్థితే లేకుండా చేశాడంట. మూడోదిగా ఆమె జీవితంలో ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అన్ని అప్పులు ఉన్నా సరే, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, తన దగ్గర ఉన్న కొంచెము ఆ అప్పులు కట్టడానికో ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికో వాటికి ఇవ్వకుండా సేవకు ఇచ్చేసిందంట. కొంచెం ఎప్పుడైతే ఆ సేవకు ఇచ్చేసిందో ఆ కొంచెమే దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడంట. ఎంతగా ఆశీర్వదించబడాడంటే ఆ అప్పులు తీర్చబడమే కాదు, ఆ ఊరిలోనే ఆమె హాయిగా సమృద్ధి కూర్చొని తిన్నా కూడా తన కుటుంబము తరగనంతగా దేవుడు ఆశీర్వదించాడంట. ఒకవేళ ఆ పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు తింటే వాడి కలిపే నిండుండేది. తన కుటుంబం ఆకలితో అల్లాడిపోయి చచ్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఈ సారేపతిలో వీధరాలున్నా ఆమె ఒక రొట్టె తింటే ఆ రొట్టె తిని ఆ రోజే బ్రతికింటుంది. ఆ మరుసటి రోజు తన కుటుంబం చచ్చిపోయి ఉండొచ్చు, ఆకలితో అలమటిని చచ్చిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆ స్త్రీ ఆ నూనె కుండ వేరే వాళ్ళకి అప్పు కోసం ఇచ్చేస్తే ఆ అప్పులు కొంచెమే తినడచ్చు, మిగిలిన వాళ్ళు ఆ అప్పుల బాధలు వచ్చి ఈ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయి అప్పు సమస్త ఆమె చచ్చిపోయి ఉండొచ్చు అవమానంతో. కానీ తమకున్న ఆ కుటుంబ అవసరాలను పట్టించుకోకుండా, నా కుటుంబ అవసరాలు తీర్చినా తీర్చబడకపోయినా, నా అప్పులు తీర్చినా తీర్చబడకపోయినా, నా ఆహారం ఆకలి తీరినా తీరకపోయినా నేను సేవకుడికి ఇచ్చేస్తాను, దేవుని సేవ కోసం ఇస్తాను అని ఎప్పుడైతే ఆ ముగ్గురు దేవుని సేవకుని చేతిలో అది పెట్టారో దేవుడు దాన్నే విస్తరింపజేశాడంట. దాని ద్వారానే ఆశీర్వదించాడంట. వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెమే, కానీ ఆ కొంచెన్నే వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళలేదు, అప్పులు కట్టుకోవడానికి వాళ్ళలేదు, తమ ఆకలిని తీర్చుకోవడానికి అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళలేదు. దేవుని సేవ కోసం సేవలు ఇచ్చేసారంట. అత్యధికంగా ఆశీర్వదించబడ్డారంట. అందుకే నేను ప్రతిసారి మీకు చెప్తాను, ఎప్పుడు వచ్చినా సరే కానుకలు వేసేటప్పుడు ఏమని చెప్తాను, మీ అన్ని అవసరాలు వాడుకున్న తర్వాత కాదు, మిగిలింది కాదు దేవుడికి ఇచ్చేది. దేవునికి ఇచ్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో దాన్ని మీరు వాడుకోండి అని ఎందుకు చెప్తానంటే, మీ దగ్గర ఉన్నది ఎప్పుడైతే మీరు దేవుని సేవకుల చేతిలో పెడతారో దాన్నే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడంటే, మీ అవసరాలన్నీ, మీ అప్పులన్నీ, మీ సమస్యలన్నీ తీరిపోయి కూడా ఇంకా సమృద్ధిగా ఉండేంతగా దేవుడు మీకు ఆశీర్వాదం. చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదం లేకపోవడానికి, వాళ్ళ అప్పులు తీరకపోవడానికి, వాళ్ళ కుటుంబ అవసరాలు తీరకపోవడానికి, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు తీరకపోవడానికి కారణం ఏంటో తెలిసిన, వాళ్ళు దేవుని సేవకు ఇచ్చే మనసు వాళ్ళకు ఉండదు. వాళ్ళన్ని అవసరాలు తీర్చుకున్న తర్వాత ఏదైతే మిగిలిపోయిందో దాన్ని దేవుడికి ఇస్తూ ఉంటారు చాలామంది. అట్లా కాదు దేవుడికి ఇవ్వాల్సింది. నీ దగ్గర కొంచెం ఉందో ఎక్కువ ఉందో, ఆ కొంచెంతో ఎక్కువతో నీ కుటుంబ అవసరాలు తీరుతాయో తీరవో, నీ అప్పులు తీరుతాయో తీరవో, నీ ఆకలి తీరుతుందో తీరదో, నీ వ్యక్తిగత అవసరాలు తీరుతుందో తీరదో, అన్నీ పక్కన పెట్టేసి నేను దేవుని సేవ కోసం ఇస్తాను. నా కుటుంబ అవసరాలు తీరకపోయినా, నా ఆర్థిక సమస్యలు తీరకపోయినా, నా అప్పులు తీరకపోయినా, నా వ్యక్తిగత అవసరాలు తీరకపోయినా సరే నిన్న సేవకు ఇవ్వాలా, సేవకు ఇచ్చేయాలా అని ఎవరైతే ఆ ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తారో వాళ్ళ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కొదువు అనేదే లేకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక మాట చదివించి ముగించేద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37
యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మీ ప్రతిష్టార్పణ అన్నిటిలోనూ తొలిచూలు వాటన్నింటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులగును మీ కుటుంబములకు ఆశీర్వాదము కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. హల్లెలూయా. అంటే మీ కుటుంబాలకు ఆశీర్వాదం రావాలి అంటే ఏం చేయాలంట? మొదటగా సేవకులకు ఇచ్చేయాలంట. అది ఏమైనా కావచ్చు. ప్రథమ ఫలములు, మీ దశమ భాగములు సేవకులకు ఇస్తేనే మీ కుటుంబాలు ఆశీర్వించబడతాయంట. ఎవరికైతే తమ ప్రథమ ఫలములు దశమ భాగములు సేవకులకు ఇవ్వరో, వాళ్ళ అవసరాల కోసమే పెట్టుకుంటారో ఆ కుటుంబాలు ఆశీర్వించబడవు. ప్రథమ ఫలములు దశమ భాగములు అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. దశమ భాగం అంటే నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు ఎవరికి చేయాలా? సేవకుడికి చేయాలి, దేవుని సేవ కోసం. నువ్వు కూలికి వెళ్ళావు, నువ్వు 300 వచ్చింది, 100కి 10 రూపాయలు చొప్పున 300కి 30 రూపాయలు, అది సపరేట్గా తీసి పెట్టేయాలి. నీకు 1000 వచ్చింది, దశమ భాగం అంటే 10%, 100కి 10 రూపాయలు చొప్పున 1000కి 100 రూపాయలు దాన్ని పక్కన పెట్టేయాలి. నువ్వు పాలు వేసినావు, పాల బిల్లు వచ్చింది, సపోజ్ ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకున్నాం. బిల్లు వచ్చినప్పుడు 1000 రూపాయల దశమ భాగం అంటే 100 రూపాయలు పక్కన పెట్టేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఓ 10,000 జీతం నీకు వచ్చిందనుకో, ఆ ఉద్యోగంలో దశమ భాగం అంటే 1000 రూపాయలు పక్కన తీసి పెట్టేయాలి. నీకు పెన్షన్ వస్తుంది, పెన్షన్గా 4,000 వస్తుంది అనుకుందాం, దానిలో దశమ భాగము 400 పక్కన పెట్టేయాలి. వీటిని ఏమంటారంటే, అంటే నీకు ఎలాంటి రాబడి వచ్చినా అది ధనం రూపంలో కానీ పంటల రూపంలో కానీ, సపోజ్ పంటల రూపంలో అంటే నువ్వు వడ్లు పండించినావు, వరి వేసినావు, 10 మూటలు నీకు పండినాయి, దశమ భాగం అంటే 10 మూటలు 1 మూట దేవుడిది పక్కన పెట్టేయాలి. వేరుశెనక్కాయలు వేసినావు, నీకు 10 మూటలు పండినాయి, 1 మూట దేవుడిది పక్కన పెట్టేయాలి. ప్రథమ ఫలం అంటే ఈ దశమ భాగాలు ఏంటంటే నువ్వు ఏదేసినా, అది పంటలు కావచ్చు, పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఏమైనా కావచ్చు, దశమ భాగం అది దేవుడిది, దేవుని కోసం పెట్టేయాలి. పక్షులు ఉంటాయి, కొందరు కోళ్ళు ఉంటాయి, కొందరు కోళ్ళు ఉంటాయి కదా. చాలామంది కోళ్ళకు 10 పిల్లలు పుడితే ఒక పిల్లని పక్కన పెట్టేస్తారు. గొర్రెలు మేపుకుండలో 100 గొర్రెలు ఉంటే 10 గొర్రెలు పక్క, 10 గొర్రెలు ఉంటే 1 గొర్రెని పక్క అలా తీసి పెడతారు. దశమ భాగం అంటే, దశమ భాగం అంటే ఏంటంటే నీ దగ్గర ఏముందో దాంట్లో 10% దేవుని కోసం పక్కన పెట్టేది, దేవుడిదని పక్కన పెట్టారు. దశమ భాగం అంటే అది. ప్రథమ ఫలములు అంటే ఏంటంటే సపోజ్ మీకు అర్థం కాదు, ఒక బొప్పాయి చెట్టు, పరించకాయ చెట్టు నువ్వు నాటినావు అనుకో, పరించకాయ చెట్టు కాయలు కాస్తుందా లేదా? కాయలు కాసినప్పుడు ఏమైతే ఫస్ట్ మాగిపోతాయో, ఎన్ని కాయలన్నీ మాగిపోతాయి, తేరుతాయి కదా, ఎన్ని కాయలు అయితే తాగుతాయో అవన్నీ దేవుని అన్నమాట. ప్రథమ ఫలం అవన్నీ దేవుడికి చేసి ఆ మొదట వచ్చినట్టు ఆ తర్వాత వచ్చినట్టు అన్నీ నువ్వు తినడం, ఇది ప్రథమ ఫలం అంటే. సపోజ్ ఒక మామిడి చెట్టు నువ్వు నాటినావు, మామిడి చెట్టులో నాటిన తర్వాత ఫస్ట్ కాపు వస్తుంది కదా, దాన్ని ఏమంటారు? ఫస్ట్ మొదటి పంట అంటారు కదా. ఆ మొదటి పంటను దేవునికి చేయాలి, తర్వాత వచ్చింది నువ్వు పెట్టుకోవాలి. అర్థమైందా? అంటే ఏదైనా ఒక చెట్టులో కానీ ఒక పంటలో కానీ ప్రతి సంవత్సరం కాపు వస్తూ ఉంటే, ప్రతి సంవత్సరం కాపు వస్తుంది అనుకుందాం. మామిడి చెట్టుకు ప్రతి సంవత్సరం వస్తుంది కదా, మామిడి చెట్టుకు ప్రతి సంవత్సరం కాపు వస్తుంది కాబట్టి మొట్టమొదటి కాపు దేవుడిది, ఆ తర్వాత వచ్చే కాపు అంతా నీది. మడి అనుకో, మడిలో కాపు వస్తుంది ప్రతిసారి, ఒకసారి కోసేస్తే మళ్ళీ రాదు. అలాంటి వాటిల్లో దశమ భాగం దేవుడిది. అర్థమైందా? అంటే మరలా ప్రతిఫలం రాని దాంట్లో దశమ భాగం వల్ల మళ్ళా ప్రతిఫలం వచ్చే దాంట్లో మొదటి ఫలంను దేవుడికి చేయాలి. అర్థమైందా? అది మీ డబ్బులు కావచ్చు, మీ పంట పొలాలు కావచ్చు, మీ అన్నీ కావచ్చు. నేను చెప్పాను కదా, గుడారాల పండుగలో ఒక వ్యక్తి ఎంత ఇస్తున్నాడు కనుక అదేంటో తెలుసా? దశమ భాగం. ఒక లోడు అతను ఏమంటున్నాడు? సార్ ఇది దశమ భాగం సార్. ఒక లారీ లోడు దశమ భాగం అంటే ఎన్ని లారీలు అతనికి వచ్చుంటాయి? దేవుడు ఆశీర్వదించుంటాడు. 10 లారీలు దేవుడు అతనికి ఇచ్చింటేనే ఒక లారీ అతను ఇచ్చినాడు, అంతే కదా. అంటే దేవుడు ఎంత గొప్ప
గొప్పగా ఆశీర్వదించాడు చూడండి. అతను 1 లారీని దశమ భాగం ఇచ్చాడంటే 10 లారీలు దేవుడు ఇచ్చాడంట. ఆల్రెడీ 10 లారీలు అంత ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం దశమ భాగం తీసుకొచ్చి అక్కడ ఇచ్చాడంట. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ రాయడంటే మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ ప్రథమ ఫలములు, మీ దశమ భాగములు అవి యాజకులకి ఇచ్చేయాలి. యాజకుల వగును ఆ దశమ భాగములు, ప్రథమ ఫలములు ఎవరైతే యాజకులకి ఇవ్వరో వాళ్ళు దేవుని యొద్ద దొంగతనం చేసినట్లు అంట. అది శాపం అంట వాళ్ళకి. బైబిల్లో ఉంటుంది, ఇప్పుడు టైంలో కాబట్టి నేను చూపించట్లే. దశమ భాగంలో ప్రథమ ఫలములు మనం ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయాలి. అందుకే మొదటి ఆదివారం రోజు చర్చిలో అనౌన్స్మెంట్ చేస్తుంటారు, ఏమని మీకు ఆఫరింగ్ కవర్లు ఇస్తున్నాము, మీ దశమ భాగంలో దీంట్లో పెట్టించేయండి అంటారు కదా. ఆ దశమ భాగం అంటే ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే పెన్షన్ వచ్చే కూలి పనికి పోయేవాళ్ళు, వాళ్ళు అంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు. ఆ నెల అంతా ఒక 5,000 10,000 సంపాదించుకుంటారు కదా. దాంట్లో దశమ భాగము దేవుడిదని చెప్పేసి సేవలకు ఇచ్చేస్తారు. ఆ దశమ భాగము ప్రతిఫలములు ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళు ఇచ్చేది కొంచెమే కదా, దశమ భాగమే. 100 రూపాయల్లో 10 రూపాయలు వాళ్ళు ఇచ్చేది. ఆ 10 రూపాయలు ఇస్తేనే దాన్నే దేవుడు ముఖ్యంగా ఆశ్రయించాలంట. అతనికి 10 లారీలు అంతా బియ్యం ఎందుకుందంటే కొంచెం దేవుడికి ఇచ్చాడు కాబట్టి అత్యధిక విస్తారంగా ఇచ్చాడు. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్పేది, ముందు దేవుడు, ఆ తర్వాతే మీరు. అది ఎందుకు నేను పదే చెప్తున్నానంటే దాంట్లోనే మీ ఆశీర్వాదం ఉంటుంది. చాలా కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చే దేవుడి సేవకు ఇచ్చే మనసు ఉండదు. వాళ్ళు ఎప్పుడు తమ అవసరాలు తీర్చుకోవడానికే, తమ అప్పులు తీర్చుకోవడానికే, తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికే చూస్తారు తప్ప దేవుని సేవకు ఇవ్వడానికి కానీ, దేవుని సువార్తను ప్రకటించడానికి సేవకు ఇవ్వడానికి కానీ వాళ్ళ ఆసక్తి చూపరు. కాబట్టే వాళ్ళ అవసరాలు అంతంత మాత్రాలు తీరుతాయి, వాళ్ళ అప్పులు అంతంత మాత్రమే తీరుతాయి, వాళ్ళ అవసరాలు వ్యక్తిగత అవసరాలు అంతంత మాత్రం తీరుతాయి. ఎప్పుడు వాళ్ళ దుఃఖంతో, కష్టంతో, ఇబ్బందితో, బాధతో ఉంటారు. అలా కాకుండా మీరు గమనించండి, ఎవరైతే దేవుడికి ధారాళంగా ఇస్తారో వాళ్ళ అవసరాలు తీర్చినా, వాళ్ళ అప్పులు తీర్చినా, వ్యక్తిగత అవసరాలు తీర్చినా, తమ కుటుంబ అవసరాలు తీర్చినా, ఎవరైతే ముందు దేవుడికి ధారాళంగా ఇస్తారో వాళ్ళ కుటుంబంలో ఈ అవసరము, ఈ ఇబ్బంది, అరే ఇప్పుడు ఇది లేదే అనే పరిస్థితే రాదంట. ఎప్పటికప్పుడు దేవుడు సమృద్ధిగా, సమృద్ధిగా దేవుడు దయచేస్తుంటాడు. నేను కూడా అంతే. నేను ఒక సేవకునైనా సరే నా దగ్గర ఎంత డబ్బులైనా రాని, ఏ పనులు అయినా రాని, దేవుని సేవ కోసం విపరీతంగా ఖర్చు పెట్టేస్తాను. నేను నా వ్యక్తిగత అవసరాల కోసం నేను ఖర్చు పెట్టినా. ఎలా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సపోజ్ నేను ఏదైనా వేరే ఊరికి వెళ్ళినాను అనుకో, వేరే ఊరికి వెళ్తే పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం ఏం చేయాలి? ఆనందం తినాలి కదా. హోటల్కి వెళ్తే నా దగ్గర డబ్బులు ఉంటాయి, బిర్యానీ అయినా తినేంత డబ్బులు ఉంటాయి, కానీ నేనేం చేస్తాను తెలిసిన? సంగటి తింటాను. బిర్యానీ తినేంత డబ్బులున్నా సరే సంగటి తింటాను, లేదా బిర్యానీ తినేంత డబ్బులున్నా సరే ఒక బ్రెడ్ ముక్క తింటాను. ఆ పూటకే ఆకలి తగ్గితే చాలు, లేకపోతే ఒక వాటర్ బాటిల్ కట్టుకొని తాగుతాను నా ఆకలి తీయడానికి. అదే సేవ విషయంలోకి వచ్చినాను అనుకో, అక్కడ 10 రూపాయలు ఖర్చు అవుతుందంటే 20 రూపాయలు పెడతాను. విస్తారంగా వేలుకి వేలు నేను సేవ కోసం ఖర్చు పెడతాను. నా దగ్గరున్న ఏదైనా ఇప్పుడు ముందు చెట్లు కూడా నాటాను కదా, బాయికాయలు కూడా చెట్లు వేసినాను కదా, దాంట్లో కాయలు కాసినాయి, కాయలు కాసినాయి, అన్ని కాయలు పీకేసి పాస్టర్ గారికి ఇచ్చేసినాను. నేను సేవకుడికి ఇచ్చేసినాను. సేవకుడికి ఇచ్చి అన్నీ అక్కడ ఉండే కాయలన్నీ మొదటి ఫలాలు నాకు తెలుసు, మొదటి ఫలాలే దేవుడి సొమ్మని తెలిసి సేవకు ఎవరెవరు సేవకు ఇచ్చాయని చెప్పేసి నేను సేవకుడుగా ఉన్నా సరే అది దేవుడి సొమ్ము అని చెప్పేసి వేరే సేవడికి ఆ మొదటి ఫలాలన్నీ పీకపోయి ఇచ్చేసినాను. కానీ నాకెందుకు ఇవి అంటే నేను చెప్పాను, ఈ మొదటి ఫలము దేవుడి సొమ్ము కాబట్టి ఇది సేవడికి ఇవ్వాలి. నేను ఒక సేవకుడు అయినా సరే ఇంకొక సేవకి ఈ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఆ మొదటి ఫలాలన్నీ పీక్కొని సేవకుడికి చేస్తాను. నేను తినచ్చు, అవి నేనే పెంచినాను, నేనే కాసినాను, నేను తినచ్చు. కానీ నాకు ఒకటి ఏంది, అది దేవుడి సొమ్ము. ప్రథమ ఫలము దశమ భాగంలో దేవుడి సొమ్ము అని చెప్పేసి నేను దేవుడికి చేస్తాను. అందుకే మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఏదైనా ఆటోలు కానీ వాటికి కానీ వీటికి కానీ
నేను ఎందుకు మిమ్మల్ని డబ్బులు అడగను అంటే నాకు తెలుసు నేను ఇచ్చేది కొంచెమైనా సరే దేవుడు దాన్ని ఎక్కువగా ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు. నేను సేవ కోసం విపరీతంగా ఖర్చు పెడతాను. ఎంత ఖర్చు పెడతానంటే నా దగ్గర ఉన్నంత సేవ కోసం ఖర్చు పెడతాను. ఎందుకు ఖర్చు పెడతానంటే నాకు తెలుసు నేను ఇచ్చేది కొంచెమే సేవ కోసం, కానీ దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చేది ఎంతో. ఇప్పటి వరకు నాకు ఈ అవసరంతో ఇబ్బంది పడినాననే అవసరం ఎప్పుడు రాలా. అది ఎంత అప్పైనా సరే యేసుప్రభు తీర్చినాడు. నేను ఇచ్చింది కొంచెమే, దేవుడికి 100 రూపాయలు ఇచ్చిండొచ్చు, లేకపోతే 1000 రూపాయలు ఇచ్చు, కానీ దేవుడు నాకు లక్షల్లో అప్పులు తీర్చినాడు. ఎన్నో అవసరాలు తీర్చినాడు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు మేలు చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే దేవుని యొద్దకు నేను కొంచెం తెస్తే దేవుడు దాన్ని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. దేవుని యొద్దకు తేవడం అంటే దేవుని సేవకు ఇవ్వడం, దేవుని సేవ కోసం ఖర్చు పెట్టడం. అది డబ్బు రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, నీ పని రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కావచ్చు. నేను చెప్పిన కదా గుడారాల పండుగలో ఆ విశ్వాసులు అందరూ అక్కడ వంట పని, ఆ పని, ఈ పని, మందిరం కట్టే పని అంతా చేస్తారంట. మామూలుగా ఏం చేస్తారు, వంట పని, మందిరం కట్టే పని చేస్తే డబ్బులు కట్టుకొని చేస్తారు, కానీ వాళ్ళు 1 రూపాయి కూడా తీసుకోలేదంట. ఆ 10 లక్షల మందికి వాళ్ళే వంటలు చేసినారు. అక్కడ మందిరం కట్టమంటే వాళ్ళే మందిరాన్ని కట్టినారు. ఆ ఇటుకలు మోసారు, ఆ రాళ్ళు మోసారు, ఇసుక మోసారు, సిమెంట్ మోసారు, అన్ని పనులు చేశారు, కానీ 1 రూపాయి కూడా తీసుకోవాలి. అయినా సరే వాళ్ళు అంత గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు. అందుకే వాళ్ళు అంత గొప్పగా 10 లక్షల మందిని వచ్చినా సరే అన్ని పూట్ల సమృద్ధిగా ఆహారం పెట్టిన ఎవ్వరికీ తక్కువ రాలేదండి. అంత గొప్పగా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సేవకు మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని సేవ జరగాల, దేవుని సేవకు ఇవ్వాలని చెప్పేసి తమ దగ్గర ఉన్నా లేకపోయినా, తమ కుటుంబ అవసరాలు తీరినా తీర్చకపోయినా, తమ అప్పులు తీర్చినా తీరకపోయినా దేవుని సేవకు ఇచ్చేశారు. ఎప్పుడైతే ఇచ్చారో తమకున్న కొంచెమే దేవుడు విస్తారంగా ఆశీర్వదించారు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఉన్న కొంచెం విస్తారంగా మార్చబడాలంటే ఏం చేయాలా? దేవుని సేవ కోసం ఖర్చు పెట్టే వ్యక్తిగా ఉండాలి. అది డబ్బుల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు. వాళ్ళేమో అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చినారు. కొందరు డబ్బులు ఇచ్చినారు, కొందరు బియ్యం ఇచ్చినారు, కొందరు కూరగాయలు ఇచ్చినారు, కొందరు పప్పు ఇచ్చినారు, కొందరు కోడిగుడ్లు ఇచ్చినారు, కొందరు రకరకాల వస్తువులు, కొందరు లైట్లు ఇచ్చినారు, కొందరు శామ్యానాలు ఇచ్చినారు, కొందరు ఆ మందిరాన్ని డబ్బులు లేని మందిరం కట్టడానికి ఇటుకలు మోసినారు, ఆ ఇసుక మోసినారు. ఉచితంగానే అన్నీ చేసినారు. కట్టేవాళ్ళు ఉచితంగా కట్టినారు, కట్లు మోసినారు, అన్నీ చేసినారు. వాళ్ళ ఉచితంగానే అన్నీ చేశారు. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, పదార్థాలు ఇచ్చినారు, వస్తువులు ఇచ్చినారు, ఏమి లేని పని చేసినారు. చేసినారు కాబట్టి దేవుడు వాళ్ళు కిలుగా ఆశ్రయించాడంట. ఒక్కొక్కడు 10 భాగాలు, ఒక లారీ 10 భాగాలు అంటారు అది ఇచ్చేది. 10 భాగమే లారీ అంటే వాళ్ళు ఇంకా దేవుడు ఎంత గొప్పగా ఆశ్రయించాలో మీరు ఆలోచించండి. చాలా కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం అదే, దేవుని సేవ కోసం ఇవ్వకపోవడం వల్లే చాలా కుటుంబాలు అట్లే ఉన్నాయి. ఆ సమస్యలోనే, ఆ ఇబ్బందుల్లోనే, ఆ అప్పుల్లోనే, ఆ బాధల్లోనే, ఆ కన్నీటిలోనే, ఆ అవసరాల్లోనే అట్లే ఉండిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు అత్యధికంగా ఆశీర్వదించబడడానికి కారణం అదే. వాళ్ళు తమ కుటుంబ పరిస్థితుల్ని, తమ ఆర్థిక పరిస్థితులను అన్నింటిని పట్టించుకోకుండా ముందు దేవుని సేవ కోసం ఇచ్చేశారు. అందుకే మీకు కూడా నేను ఎప్పుడు చెప్పేది, ముందు దేవుని సేవ కోసం పక్కన పెట్టి మిగిలింది మీరు వాడుకోండి. అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు రత్నమ్మకి ఇల్లు కట్టేస్తుంది. రత్నమ్మకి ఏమైనా భర్త ఉన్నాడా? భర్త ఏమన్నాడా? కష్టపడి సంపాదించి తీసుకొచ్చాడు ఉన్నారా? లేదు. అయినా సరే ఈ ఊర్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ, ఆ కుటుంబ సభ్యులందరూ సంపాదించినా కట్టలేని ఇల్లుని రత్నమ్మక్క 10 రోజుల్లో కట్టేసింది. గోడలు లేపేసింది, పాత బాత్రూమ్ కొట్టేసింది, సున్నాలు పోసింది, పైన మోల్డింగ్ వేసింది, ముందర గోడ కట్టేసింది. ఇవన్నీ ఎందుకు కొట్టేసింది? ఆమెలో ఒక తీర్మానం, నా పెన్షన్ డబ్బుల్లో ఇది మొదటిది దేవుడికి చేస్తాను, మిగిలిన దాన్ని నేను వాడుకుంటానని ఆమె తీర్మానించుకుంది. కాబట్టి ఆమె కొంచెమే ఇచ్చింది దేవుడికి, ఆ పెన్షన్ డబ్బులు కొంచెమే ఇచ్చింది. కానీ దేవుడు ఆ ఇల్లుని విస్తారంగా, ఎంత అయిందా ఇప్పటి వరకు? దాదాపు 1,00,000 వరకు ఎలా కట్టగలిగింది?
తన భర్త లేడు, పనిచేసే భర్త లేడు, కానీ దేవుడు అద్భుతంగా ఆయన సహాయం చేసినాడు. ఎందుకు? ఆమె దేవుడి దగ్గర పెట్టిన కొంచెమనే దేవుడు విస్తారంగా ఆమెకు కావాల్సిన సమయంలో, ఆమెకు అవసరమైన సమయంలో దేవుడు ఇచ్చినాడు. అందుకే నేను ఆ మాట చెప్పింది, మా ఉండి కొనుక్కోండి. అది మీరు ఏ డబ్బులైనా కావచ్చు, కూలి డబ్బులు కావచ్చు, అలా డబ్బులు కావచ్చు, పెన్షన్ డబ్బులు కావచ్చు, ఏ డబ్బులు కావచ్చు, దేవునికి ఇంతని వేసేయండి. ప్రతి నెల ఇంతని వేస్తే దేవుడు ఖచ్చితంగా మీ అవసరాలన్నీ తీరుస్తాడు అని చెప్పింది నేను అందుకోసమే. ఎందుకంటే సేవకుడిగా నాకు ఇది తెలుసు కాబట్టే మా విశ్వాసులందరూ అలాగా ఆశీర్వదించబడాలా, అలాగే విస్తరించబడాలని నాకు కోరిక ఉంటుంది కాబట్టే ఆశీర్వాదం ఏది తెస్తుందో దాన్ని నేను చెప్తాను. చాలామంది ఏమనుకుంటారు, ఇలా డబ్బు పిచ్చేమో, సంపాదించుకొని పిచ్చేమో అని అనుకుంటారు. సేవకు ఆ పిచ్చి ఊరికి ఉండదు. ఎవరో 100లో 1 ఎదుర్కొంటారు డబ్బులు సంపాదించుకోవాలని. సేవకు ఆ పిచ్చి ఎప్పుడూ ఉండదు. మీరు ఎంత ఇచ్చినా సరే ఆ డబ్బులు అంతటిని మళ్ళీ సేవకే ఖర్చు పెడతారు తప్ప వేరే దానికి వాళ్ళు వాడుకోరు. సేవకే. ఆ విశ్వాసులకి ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళు బాగా చూపించడం, వాళ్ళ పనులు ఫలాలు తీసుకురావడము, ఎవరైనా పిల్లలు బాగాలేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, చదువుకోవడానికి పోవడానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, సేవ కోసం ఇతర ప్రదేశాల్లో సేవ పెట్టినప్పుడు భోజనాల కోసం, వాటి కోసం, వీటి కోసం, సేవ కోసమే ఖర్చు పెడతారు తప్ప దేనికోసం సేవకులు ఖర్చు పెట్టరు వేరే దానికోసం. చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళు డబ్బులు తినేస్తాంటారు, మా దగ్గర లాక్కొని తినేస్తాను అనుకుంటారు. సేవకులు అట్లా ఎవరు చేయరు. 100 మందిలో 90 మంది అట్లా చేయరు. ఎవరో 10 మంది కకృతి మొగాలు అలా సేవ కోసం అది డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు తప్ప 100 మందిలో 90 మంది సేవకులు ఆ సేవ కోసం వచ్చిన డబ్బులు అంతటినీ ఖర్చు పెడతారు. సేవ కోసమే ఖర్చు పెడతారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నది కూడా సేవ కోసమే ఖర్చు పెడతారు. కాబట్టి మీ దగ్గర ఉన్న ఆ కొంచెము విస్తారంగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా? మీ దగ్గర ఉన్న కొంచెము దేవుని సేవ కోసం మీరు ఖర్చు పెట్టాలి. అప్పుడే మీ దగ్గర ఉన్న కొంచెము విస్తారంగా ఆశీర్వదించబడుతుంది. అలాగా మేము కూడా మా దగ్గర ఉన్న కొంచెం ఏదైనా కావచ్చు, మా కుటుంబ అవసరాలు తీరినా తీరకపోయినా, మా అప్పులు తీరినా తీరకపోయినా, మా ఆర్థిక అవసరాలు తీరినా తీరకపోయినా మేము ముందు దేవుని సేవ కోసం ఇస్తాం, దేవుని స్వార్థ ప్రకటించడం కోసం ఇస్తాం అని మీరు నిశ్చయించుకుంటే దేవుడు మిమ్మల్ని కూడా విస్తారంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయం మీరు మాట్లాడుతూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నీ దగ్గర ఉన్న కొంచెము విస్తారంగా ఆశీర్వదించబడాలంటే, విస్తారంగా మార్చబడాలంటే దానిని సేవకుల చేతిలో పెట్టు. సేవకుల చేతిలో నువ్వు పెడితే సేవకులు దాన్ని తీసుకొని ఆశీర్వదిస్తే విస్తారంగా అది మార్చబడిందని చెప్పిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, మా దగ్గర ఏదుందో అది డబ్బులే కావచ్చు, వస్తువులే కావచ్చు, రకరకాల పదార్థాలే కావచ్చు, పనులే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు ప్రభా, అది మీ వద్దకు తీసుకొని వస్తే మీ సేవ కోసం మేము ఖర్చు పెడితే విస్తారంగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు నేను స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఆ చిన్న బిడ్డనైనా 5 రొట్టెలు 2 చేపలనైనా తనకు మాత్రమే సరిపోతాయి తండ్రి. అలాంటిది ప్రభా, నా ఆకలి తీరిపోయినా పర్లేదు, నా కుటుంబ ఆకలి తీరిపోయినా పర్లేదు, ఇది నేను దేవుని చేతిలో పెడతానని చెప్పేసి ప్రభా, తన ఆకలిని పట్టించుకోకుండా ఎప్పుడైతే నీ చేతుల్లో పెట్టాడో నీవు దాన్ని ప్రభా 20,000 మంది తృప్తిగా తిన్నా కూడా ప్రభా 12 గంపలు మిగిలిపోయినంతగా ఆశీర్వదించావు తండ్రి. నీకు స్తోత్రమైన. అలాగే తండ్రి, సారేపతైన ఊరిలో తండ్రి ఆ విధవరాల దగ్గర 1 చపాతీకి అయ్యే పిండి ఉన్నప్పుడు ఆ చపాతీ తినకపోతే నేను నా కుటుంబం ఆకలితో చచ్చిపోతాము, ఈ కరువులో చచ్చిపోతాము, అవసరం లేక చచ్చిపోతామని తెలిసినా కూడా దేవుని సేవలకు మొదలుగా ఇస్తామని చెప్పేసి ఆ రొట్టె ముక్కను అక్కడ ఇవ్వగానే ఆ కరువు దేశంలో ప్రభా 3 సంవత్సరాలు ఆ దేశ ప్రజలంతా ఆకలితో అవసరాలతో అల్లాడిపోయినా ఆ కుటుంబంలో మాత్రం సర్వ సమృద్ధినిచ్చినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగనైనా ఆ సేవకుడి యొక్క భార్య తండ్రి, తనకి ఎన్ని అప్పులున్నా సరే తన దగ్గర ఉన్న చిన్న కొండను ప్రభా, నూనె కుండను అయినా ఆ అప్పులు తీర్చడానికి వాడకుండా, నా అప్పులు తీరినా తీరకపోయినా
దేవుని సేవకుడికి ఇస్తానని చెప్పేసి ఎప్పుడైతే సేవకుడు ఇచ్చిందో అదే ప్రభా తన అప్పులను తీర్చడమే కాకుండా జీవితకాలం హాయిగా సుఖంగా బ్రతుకున్నట్లు ప్రభా ఆశీర్వదించబట్టిన మేము చూస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మా దగ్గర ఉన్నది ప్రభా, మా కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చు నాయన, మా అప్పులను తీర్చుకోవచ్చయ్యా, మా ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చయ్యా, మా వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవచ్చయ్యా. అంత కొంచెమే మా దగ్గర ఉండొచ్చు ప్రభా. అయితే ఆ కొంచెమే మీ సేవ కోసం మేము ఖర్చు పెడితే, మీ సేవ కోసం మేము ఇచ్చేస్తే దాన్ని మీరు అత్యధికంగా ఆశీర్వదిస్తారని మేము ఊహించిన విధంగా మా అవసరాలన్నీ తీరేలాగా, మా అప్పులన్నీ తీరేలాగా, ఇంకా మేము మిగులుగా ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు కూడా సేవకు ఇచ్చే మనసు ఉండాలి ప్రభా. ఎప్పుడైతే ఇస్తారో వారి కుటుంబాలు ఆశీర్వించబడతాయని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, వారు ఏ పని చేసినా, ఎంత సంపాదిస్తున్నా అందులో ప్రభా ప్రథమ ఫలములు, దశమ భాగములు ప్రభా సేవ కోసం ఇచ్చే బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని ఉంచినైనా వారి కుటుంబాల అంతటినీ ప్రభా మిక్కిలిగా దీవించమని, విస్తారంగా దీవించమని బ్రతిమలాడుకుంటూ ప్రభు చూపిస్తారని నమ్ముతూ యేసుస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియతలో తండ్రి. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ప్రాణంలో దేనిని మరొకము. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడునో ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా దగ్గర ఉన్నది కొంచెమైనా సరే అది నేను సేవకుని కోసం, సేవకుని చేతిలో పెడతాను, సేవ కోసం ఖర్చు పెడతానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేవి దీవించి, ఆశ్రయించి, బలపరిచి, స్థిరపరిచి, విస్తారంగా దీవించి, కృప చూపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.